ఈ రోజు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ యువ నాయకులు, అభిమానులు మరియు మిత్రులు. కార్యక్రమం అనంతరం పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మిడ్ డే మీల్స్ అందించడం, వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో యువ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా బోధన్ బీఆర్ఎస్ యువ నాయకులందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలిపి ఆయురారోగ్యంతో ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటూ పెద్ద ఎత్తున ఇక్కడ సంబరాలు నిర్వహించడం జరిగింది. ఆయన బోధన్ ప్రజలకు అందరితో ప్రేమగా పలకరిస్తూ పేద ప్రజలకు నేనున్నా అంటూ ముందుకొచ్చి మరి అందరికి కూడా పట్టణ ప్రజలకు కానీ అదేవిధంగా వార్డు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నటువంటి మా పట్టణాధ్యక్షులు రవీందర్ యాదవ్ గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఫోటో దగ్గరికి వెళ్ళించాను. इंत सीरियस नव्వండి. आज हमारे रविंदर यादव साहब का बर्थडे मनाया गया। हमारे हरदिल अजीज रविंदर यादव साहब तमाम कार्यकर्ता के साथ आज उनके घर पे उनकी सालगिरह की तकरीब मनाई गई। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। अंदरिकी मनस्फूर्तिगा नमस्कारमुलु। इज्जत माप हमारे हरदिल अजीज बोधन बीआरएस पार्टी टाउन सदर जनाब रविंदर यादव अन्ना के जन्मदिन के मौके से आज बीआरएस पार्टी के कार्यकर्ता से लेके ऑल लीडर्स तक हम उनके घर पे आके जन्मदिन की मुबारकबाद पेश करते हैं। हमारे हरदिल अजीज जनाब रविंदर यादव अन्ना को अल्लाह हमेशा अच्छी सेहत दे, उम्र दे, बरकत दे। आपकी कार्यकर्तगी जो रही, हर मज़हब वाले को इज्जत करते हुए, सबको खरीब करते हुए, पूरा टीम वर्क करते हुए, बोधन के अंदर कई प्रोग्राम्स करते हुए हमारे रविंदर यादव अन्ना ने ये कारनामा कर दिखाया है। और हमारे हरदिल अजीज़ साबिक़ा रुकन असम्बली जनाब मोहम्मद शकील आमिर साहब के भरोसेमंद आदमी रविंदर यादव अन्ना के आज जन्मदिन के मौके से हम उनको जन्मदिन की मुबारकबाद देते हैं। ఉంది Long live.
జల్దిరా దేని గురించి సబ్జెక్ట్ పెట్టాలి మా ఊరు ఆడపిల్ల కొడుకు మంచిది దగ్గర पे दिखతున్నారు అంతే మరి అరే थोड़ा खरीब हो जाओ అన్న ఇక్కడ చూస్తలేడు అన్న ఇది సాగర్ మన దగ్గరకు కదా కూర్చో రవణ పద కొద్దిగా రైట్ అరే బాబు చూడండి రవణ అన్న ఒక్కసారి రవణ